అబ్బబ్బా! సమయం 8 అయిందే. ఇంకా మనోడు లెగవలేదే. ఎవడ్రా ఈడు ఇంకా నిద్రపోతున్నారనుకుంటున్నారా? వీడెవడో కాదండి. వీడే మన కథలో హీరో. వీడి గురించే మనం చెప్పుకోబోతున్నాం. లేట్‌గా పనుకోవడం, లేట్‌గా లెగవడం మనోడి యొక్క ప్రత్యేకత. అదృష్టవంతులుంటారు. కానీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే మనోడి పేరే ముందు గుర్తొచ్చేది. దరిద్రం ఏందంటే చిన్నప్పుడు యాక్సిడెంట్‌లో అమ్మ, నాన్న మొత్తాన్ని కోల్పోయాడు. మనోడొక్కడే మిగిలాడు. అంత అదృష్టవంతుడు మనోడు. ఏం జేయాలో తెలీదు. ఏం జేస్తున్నావో గూడా తెలీదు మనోడికి. అంతే విచిత్ర జీవి. ప్రపంచం మొత్తం మారిన మనోడు మాత్రం ఇంకా అక్కడే ఉంటాడు. అదే మనోడి యొక్క ప్రత్యేకత. రండి చూద్దాం మనోడి గురించి. నా పేరు ఆనంద్. పేరుకే ఆనంద్. కానీ నా జీవితంలో లేనిదే అది. లేటుగా లెగవడం, లేటుగా పనుకోవడం మన ప్రత్యేకత. పొద్దున్నే లెగవడం, పాల ప్యాకెట్లు తెచ్చుకోవడం, కాఫీ పెట్టుకొని తాగడం, బట్టలు వాషింగ్ మిషన్‌కి ఏసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం. ఇదే మన రొటీన్ లైఫ్. పెద్దగా ఏముండదు. ప్రతిరోజు నాకిదో తలకాయ నొప్పి. ఈ వంట చేసుకోవటం అనేది. ఏం చేద్దాం? ఒక్కడినే కదా! నేనే చేసుకోవాలి. బాగున్నా, బాలేకపోయినా అదే నేనే తినాలి. నాకింకో ఆప్షన్ గూడా లేదు. ఇష్టం లేని జీవితం బతుకుతూ ప్రతి క్షణం నాతో నేనే యుద్ధం చేసుకుంటూ ఉంటాను. మరలా, మరలా నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటూ ప్రతి క్షణం ముందుకు వెళుతూ ఉంటాను. ఏం చేద్దాం? ఇదొక పెద్ద బోరింగ్ లైఫ్. ప్రెజెంట్ అయితే మనం ఒక స్టూడెంట్ అనుకోండి. అంటే డిగ్రీ చేస్తున్నా. ప్రస్తుతం డిగ్రీ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నాను. డైలీ ఇదొక యుద్ధంలే. ఇది కూడా ఒక తలకాయ నొప్పే నాకైతే. పెద్దగా చదివేదేమి ఉండదు. నీట్‌గా రెడీ అయ్యి కాలేజీకెళ్ళటం. అక్కడ వచ్చిన అమ్మాయిని కలిసి చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. క్లాస్ చెప్పేది ఇష్టం ఉన్నా లేకపోయినా సచ్చినట్టు రాసుకోవటం. మళ్ళీ ఏదో పెద్ద పొడిచినట్టు అంతే విధంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం. ఇదొక లైఫ్ మళ్ళీ. ఏం చేద్దాం? తప్పదు కదా! డేస్ అలా కానియాలి కాబట్టి అలా పాస్ అవుతా ఉండిద్ది మన లైఫ్ అనేది. ఇంతే చిల్లుగా ఇంటికెళ్ళటం, సరదాగా తినటం, పనుకోవడం. ఇదే లైఫ్. అందరి జీవితంలో ఒక అద్భుతం ఉన్నట్లే నా జీవితంలో కూడా ఒక అద్భుతం ఉంది. తనే నా గర్ల్ ఫ్రెండ్. తన పేరు రీతు. తనంటే నాకు చాలా ఇష్టం. తనకేమో డ్యాన్స్ అంటే ఇష్టం. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను తనని లవ్ చేస్తున్నాను. కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు తనకి. తనతో టైం స్పెండ్ చేయడం అన్నా, తనతో మాట్లాడడం అన్నా, తన కలిసి చూస్తూ ఉండడం అన్నా, ఇంకా అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. డైలీ తనతో మాట్లాడాల్సిందే. కాలేజీలోనూ మాట్లాడాల్సిందే. ఇంటికెళ్ళిన తర్వాత కూడా నేను మాట్లాడాల్సిందే. ఒక్కరోజు తనతో మాట్లాడిపోయినా ప్రాణం పోయినట్లే అనిపిస్తుంది. ప్రతిరోజు అన్ని విషయాలు నాకే వచ్చి ముందు చెబుతూ ఉంటుంది. ఎందుకో తెలీదు. తనంటే అంత ఇష్టం నాకు. కానీ ఇంతవరకు ఒకసారి కూడా ప్రపోజ్ చేయలేదు. చేద్దాం అన్నప్పుడల్లా చాలా భయమేసేది. కానీ ఫైనల్‌గా అయితే డిసైడ్ అయిపోయానింక. అందుకని ఒక మంచి లవ్ లెటర్ రాసుకున్నా. తనకి ఎలాగైనా ఇవ్వాలి. తనకి ఎలాగైనా నాలో మనసులో ఉన్న మాట తనకి చెప్పాలని చెప్పి. అందుకని డేరింగ్ చేసేసా. రీతు నేను రమ్మనంగానే వచ్చేసింది. కానీ తనకు అర్థం కావట్లేదు. ఎందుకు రమ్మన్నానా అని. తను నన్ను అడగడం మొదలెట్టింది. ఏమైందిరా? ఏమైంది చెప్పు అని. ఇంక నేను చిన్నంగా డిసైడ్ అయిపోయాను. ఏమైతే అయింది. నా లవ్ విషయం చెప్పేయాలని. తనకి నా లవ్ లెటర్ ఇచ్చేసాను. నా మనసులో ఉన్న బాధ, ప్రేమ అన్నీ దాంట్లో రాసి ఉండే. తను చదవడం మొదలెట్టింది. తనకి ఇంక అర్థమైపోయింది. ఇంక తన కోపం వచ్చేసింది. నన్ను నెట్టి ఇంకెళ్ళిపోయింది. కానీ బయటికి నవ్వుతూ ఉన్నా కానీ లోపలైతే చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్లుగా ప్రెషర్, డిప్రెషన్, ఏడుపు. ఎవరికి చెప్పాలో తెలియదు. ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. బాధ అయితే ఫుల్లుగా బాధగా ఉన్నా నేనైతే. ఇంకేమైతే అయింది. చదువుదామని డిసైడ్ అయిపోయాను. చదువుదామని పుస్తకం తీశాను. అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు నా మనసును లాగేస్తూ ఉన్నవి. అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒకటే బాధ, ఒకటే ఆవేదన. గుండెల్లో నుంచి వస్తుంది బాధ అంతా. ఇంకా ఫుల్లుగా టెన్షన్ అయిపోయింది మైండ్ అంతా. నిమిషాలు కాస్త గంటలు, గంటలు కాస్త రోజులు, రోజులు కాస్త నెలలు గడిచాయి. అయినా రీతు నుంచి ఏ రిప్లై కూడా లేదు. తన కోసం చూడని రోజు లేదు. కాలేజీకి కూడా రావడం మానేసింది. ఏం చేయాలో కూడా అసలు నాకు అర్థం కాలేదు. రీతుని చూసి 2 నెలలైంది. ఎందుకింత తనకంత పంతో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఏం జరుగుతుందో కూడా నా జీవితంలో నాకే అర్థం కాలేదు. రీతు నన్ను రిజెక్ట్ చేసినట్లు నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తన జ్ఞాపకాలు, తను నాతో ఉన్న సమయాలు అవే నాకు గుర్తొస్తున్నాయి. ప్రతి క్షణం ఒక బాధలాగుంది. ఒక నరకంలాగా ఉంది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మందు తాగటం మొదలెట్టాను. సిగరెట్ తాగటం మొదలెట్టాను. వాటికి బానిసైపోయాను. రీతు చేసే డ్యాన్స్, రీతు నాతో గడిపిన సమయాలు అవే నా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నవి. ఈ జీవితం ఏందో అర్థం కావట్లేదు. అసలే ఒంటరి జీవితం. ఇంకేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదైనా డిసైడ్ అవ్వాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయాను. కానీ కళ్ళు మూసుకున్న అవే జ్ఞాపకాలు, కళ్ళు తెరిసిన అవే జ్ఞాపకాలు. మనసు మొత్తం లాగేస్తూనే ఉన్నవి. ఇంక డిసైడ్ అవుదామని అనుకున్నాను. ఇంక చనిపోదామని డిసైడ్ అయిపోయాను. రీతు కూడా ఎటూ రాదు. తన జ్ఞాపకాలతో నేను చనిపోవడం కన్నా నేనే చనిపోవడం మంచిది అనుకున్నాను. నా మనసు కూడా ఆగట్లేదు. అవే ఆలోచనలు, అవే జ్ఞాపకాలతో ప్రతి క్షణం ఒక నరకంలో ఉన్నట్టుంది.
తాగి తాగి ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకేదో ఒకటి చేయాల్సిందే. ఇంక నేను డిసైడ్ అయిపోయాను సూసైడ్ చేసుకుందామని. నా వల్ల కావటం లేదు. ప్రతి క్షణం ఆ నరకంలాగా ఉంటుంది నాకు. తనెటూ తిరిగి రాదు. నా ప్రేమ ఎటు తను యాక్సెప్ట్ చేయదు. ఇంక నేను చనిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఫైనల్‌గా పాయిజన్ తీసుకున్నాను. ఇంక నా కళ్ళ ముందు నా మరణం కనబడుతుంది. ఇంకో కొన్ని సెకండ్స్‌లోనే నేను చనిపోతాను అని నాకు అర్థమైపోయింది. ఏమైందో తెలీదు గానీ చిన్నగా ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోయాను. తీరా చూస్తే నేను హాస్పిటల్‌లో ఉన్నాను. ఏమైందో నాకేం అర్థం కాలేదు. మా ఇంటికొచ్చిన పోస్ట్‌మ్యాన్ నన్ను చూసి పడిపోవడం చూసి నన్ను హాస్పిటల్‌లో తీసుకెళ్ళాడన్నారు. ఆ దేవుడి దయ అంటూ నేను బతికేశాను. ఇది లక్కో మరి కొత్త జీవితమో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఎలాగో మరి బతికేశాను. రీతు ఇక నా జీవితంలో తిరిగి రాదని నాకు అర్థమైపోయింది. ఇంక కొత్త జీవితం మొదలు పెడదామని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను. నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ పాత జ్ఞాపకాల్లోంచి కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. కానీ ఒక మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఎవరో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. నేను కూడా చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఎవరో తెలియకుండా చాటింగ్ మొదలైపోయింది. ఆ చాటింగ్ కాస్త ఫోన్ కాల్స్ లాగా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 6 మంత్స్ తనతో ఫోన్ కాల్ చాటింగ్లోనే గడిపేశాను. ఎవరో కూడా తెలియదు. పేరేం పేరు అంటే బుజ్జి అని పిలవమంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి బుజ్జిగా నా ఫోన్లో సేవ్ అయిపోయింది. ఈ పరిచయం ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఒకరోజు చూద్దాం అనుకుంటున్నాను. తను ఎక్కడ ఉండిద్దో తెలియదు, ఎలా ఉండిద్దో తెలియదు. కానీ తన కోసం వెతకడం మొదలుపెట్టేశాను. ఓ ఆకాశమా నన్ను హత్తుకో, ఓ మేఘమా నన్ను వదిలి వెళ్ళకు, నా బుజ్జి ఎక్కడున్నావే నువ్వు అంటూ నా అన్వేషణ ప్రారంభమైంది. నా ఫ్రెండ్స్ ద్వారా బుజ్జి ఫోన్ నెంబర్ ద్వారా తన అడ్రస్ నేను తెలుసుకున్నాను. తను ఎక్కడుంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏం తెలియదు. కానీ నా జర్నీ అయితే మొదలుపెట్టాను. కానీ ఫైనల్‌గా ఒక అడ్రస్ అయితే నాకు దొరికింది. అక్కడ బుజ్జి ఉంటుందో లేదో అయితే నాకైతే తెలియదు. కానీ ఒక నమ్మకంతో ఆడికెళ్ళాను. ఆ ఇంటి ఎదురుకైతే వెళ్ళిపోయాను. బెల్ అయితే కొట్టాను. ఎవరొస్తారో అయితే నాకైతే తెలీదు. బుజ్జి వచ్చిద్దేమో అని 100 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఆనందం, ఇంకో పక్కన భయం. ఫైనల్‌గా ఎవరో ఒక పెద్ద మనిషి బయటకొచ్చారు. ఇక్కడ బుజ్జి అన్నోళ్ళు ఎవరు లేరమ్మా, ఇక్కడ ఎవరు ఉండరు. మేమే ఉంటున్నాం అని చెప్పింది. ఒక్కసారిగా నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చనిపోదాం అన్నంత పిచ్చెక్కేసేసింది. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం మొదలుపెట్టేశాను. ఫైనల్‌గా బుజ్జి కాడ్నుంచే ఫోన్ వచ్చింది కలుద్దామా అని. నేనైతే చాలా సంతోషంగా నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. తను చెప్పిన స్పాట్ కాడికైతే నేను వచ్చేసాను. ఒకవైపు టెన్షన్, ఇంకోవైపు భయం. అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అలా ఎవరో నా భుజం మీద చెయ్యేసినట్టు అనిపించింది. ఎవరా అని చెప్పి చిన్నంగా వెనక్కి తిరగడం మొదలుపెట్టేశాను. తీరా చూస్తే నా రీతువే ఉంది. నేనైతే చాలా షాక్ అయ్యాను. రీతు నా కోసం వచ్చిందేందా అని. రీతు నాది నిజమైన ప్రేమని తెలుసుకొని తనే బుజ్జిలా నాతో మాట్లాడి నా దగ్గరకు వచ్చింది. ఇది కదా నిజమైన ప్రేమ అంటే. ఇది కదా ఆనందం అంటే ఆనందం అని.